కొంతమంది కుహనా మేధావులు భారతదేశంలోనే పుట్టి భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఏమంటారంటే, రామమందిరం అంత పెద్ద కట్టడం ఎందుకండి, అన్ని వందల కోట్లు పెట్టి కట్టడం ఎందుకు, దీని ద్వారా రోడ్లు వేయచ్చు, హాస్పిటల్స్ నిర్మించవచ్చు, పేదరిక నిర్మూలన చేయొచ్చు, అన్నదానాలు వంటివి చేయొచ్చు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ డబ్బులు ఏ గవర్నమెంటు ఇవ్వలేదు. మొట్టమొదటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేమైన హిందువులం మా ధనాన్ని ఇచ్చి మాకు మేముగా నిర్మించుకున్నటువంటి ఒక ఆలయం ఇది. ఏ గవర్నమెంటు, ఏ రాష్ట్ర గవర్నమెంటు కూడా ఇందులో అధికారము డబ్బులు ఇవ్వట్లేదు. సో మేమైన హిందువులం ఇస్తున్నటువంటి డబ్బుతోనే కడుతున్నారు. ఇప్పటికీ ఆ రామజన్మభూమి అయోధ్యలో 20,000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ మార్చి నాటికి 3 లక్షల మంది ఉపాధి పైనే పొందుతారు. ఇదంతా ప్రత్యక్షంగానే, పరోక్షంగా హోటల్స్ రూపంలో ఇంకా చెప్పుకుంటూ వెళ్తే 5-6 లక్షల మంది పైనే ఉపాధి పొందుతారు. జనవరి 14 నుంచి ఇప్పటి వరకు ఇంకా సాగుతూనే ఉంటుంది. రోజుకు 5,000 మందికి పైగా ఉచితంగా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఆలయ నిర్మాణం తర్వాత భారతదేశంలో 10,000 కోట్ల పైనే వ్యవహారం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆలయ నిర్మాణం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలబడుతుంది.